ఏ యూట్యూబ్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఓన్లీ కనిపించేది మాధవీలత మాత్రమే కనిపిస్తున్నారు. సో మీరు ఎప్పటి నుండి ఈ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు? సో ఇది బీజేపీలోనే మీకు టికెట్ రావడము, అలాగే దేశమంతా కూడా ఫిర్ ఏక్ బార్ మోడీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంది. సో మరలా కూడా మోడీ ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో మూడోసారి మోడీ వస్తే ఎలాంటి విజయం సాధ్యమయ్యే అవకాశం మనకుందంటారు? ఇప్పుడు మోదీ గారు మూడోసారి వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఎవరైనా కూడా రాష్ట్రంలోనే కానీ, ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలోనే కానీ, లేదా దేశంలో కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలకు ఒక చక్కటి పనులకు రావడం ఒక పద్ధతి. మా లోక్సభలో లాగా వాళ్ళకు తోచినట్టు చేతికి వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే రావడం ఒక పద్ధతి. 2 విడతలు మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో మనందరికీ తెలుసు, దేశం స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లుగా వెళ్ళని ఒక కొత్త దిశలో వెళ్ళడం మొదలుపెట్టింది. సురక్షణ, రక్షణ, బార్డర్స్, విమెన్, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు, పిల్లలు, స్పెషల్గా ఆడపిల్లలు, ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన్ భారత్ అంటే చదువు లేకపోయినా కానీ కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలడం. ఇలా మీరు చూస్తూ వెళుతూ ఉంటే అటు మైనారిటీలకు, అటు హిందువులకు వాళ్ళ ఆత్మాభిమానమైన రామాలయము, దాని తర్వాత ముస్లిం స్త్రీలకు వాళ్ళ ట్రిపుల్ తలాకు, అంటే ఆయన ఆలోచనను కనుక ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేశం ఎంత పెద్దగా ఉందో అంత వ్యాప్తమయ్యేంటి ఆలోచన విధానం ఉంది ఆయనలో. అంటే ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబడినప్పుడు ఒకరి వ్యక్తికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక కూటమికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ స్థిరపడకూడదు. అంటే వాళ్లకు మాత్రమే ప్రత్యేకించి మనం ఏదో చేసే ప్రయత్నం చేయకూడదు. అలా హీ హాస్ బీన్ అ ట్రూ సెక్యులర్ ప్రైమ్ మినిస్టర్. మతపరంగానూ ఆయన సెక్యులరే, ఆర్థిక వ్యవస్థలో అందరికీ సహాయపడడంలోనూ ఆయన సెక్యులరే. ఏ రకమైన విచక్షణ లేకుండా ముందుకు తీసుకొని 2 విడతలలోనే వెళ్ళడం అనేది అసాధ్యమైన పనులు చేశారు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మూడోసారి రావాలి. ఇది బీజేపీ పార్టీ కోరుకోవడమో ఆయన చెప్పడమో కాదు, ప్రజలు కోరుకోవాలి. ప్రజల కోసం వస్తున్నారు ఆయన.